ప్రతిభా సివిల్స్ అకాడమీ ఇంటర్ డిగ్రీ కళాశాలలో 2026 సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభా విద్యా సంస్థ విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరవేసినందుకు వారికి, వారి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ చిన్నారికి నా యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజయాన్ని సాధించడంలో వారు పడినటువంటి ఆన్సర్ రైటింగ్లో పడినటువంటి కష్టం, హెచ్ఈసిలో స్టేట్ సెకండ్ ర్యాంక్ రావటం అంటే 978 మార్కులు తీసుకురావటం అంటే సుహాసిని యొక్క హార్డ్ వర్క్కి అది ప్రత్యేకమైన నిదర్శనం. అలానే 500 మార్కులకి వైభవ్ 490 మార్కులు తీసుకురావటం అంటే అతను ఆ చిన్నతనంలోనే కనపరిచినటువంటి ప్రతిభకు నిదర్శనం. వీరి యొక్క విజయాలకు కారణమైనటువంటి అధ్యాపకులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలానే వచ్చే సంవత్సరంలో మరిన్ని విజయాలని సాధిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. హలో ఎవరివన్, నా పేరు సుహాస్ని. ఈ సంవత్సరం 2026లో జరిగిన పరీక్షల్లో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది కేవలం నా యొక్క కృషి, నా అధ్యాపకుల ప్రోత్సాహన అండ్ సుధాకర్ సార్ నన్ను చేసిన మోటివేషన్, ఇదంతా సార్ వల్ల జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హాస్ని శ్రీరూప. నేను ప్రతిభా సివిల్స్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేశాను. 470కి 463 స్కోర్ చేయడం జరిగింది. ఇది మా ఎంపీసీ ఫ్యాకల్టీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, గైడెన్స్తో, అలాగే సుధాకర్ సార్ మోటివేషన్తో, ఈ మేనేజ్మెంట్ యొక్క గైడెన్స్తో రావడం జరిగింది. అలానే కన్సిస్టెంట్ ప్రిపరేషన్తో హార్డ్ వర్క్ చేయడం వల్ల నాకు ఈ స్కోర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను ప్రతిభా సివిల్స్ అకాడమీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ 462 మార్క్స్తో పర్స్యూ అయ్యాను. ఇది మా పేరెంట్స్ హెల్ప్, మేనేజ్మెంట్ హెల్ప్, ఫ్యాకల్టీ హెల్ప్తో, సుధాకర్ సార్ మోటివేషన్తో నేను అచీవ్ చేయగలిగాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ మార్క్స్తో పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు వైష్ణవి. నేను ప్రతిభా సివిల్స్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను. రీసెంట్గా 2026లో జరిగిన ఎగ్జామ్స్లో నాకు 500కి 483 వచ్చాయి. ఇదంతా మా పేరెంట్స్ హెల్ప్తో, మేనేజ్మెంట్ హెల్ప్తో, ఫ్యాకల్టీ హెల్ప్తో అండ్ సుధాకర్ సార్ గారి మోటివేషన్తో వచ్చాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హారిక అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ప్రతిభా సివిల్స్ అకాడమీలో. ఇన్ 2026 I gained out of 500 again 482 marks. First of all, I thank my God and my parents for supporting my director sir Sudhakar sir. And then this year నాకు 1 మార్క్ వాల్యూ ఈ ఇయర్ తెలిసి వచ్చిందనమాట. 20కి 1 మార్క్ తగ్గితే ఏముండాలి అనుకున్నా, కానీ ఈ లాస్ట్ ఇయర్ 1 మార్క్ వాల్యూ అంటే నాకు తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా బాబుకి వైభవ్కి 500 మార్క్స్కి 490 వచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎవరైతే బిడ్డలు మరి మంచి మార్క్స్ స్కోర్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను. అలాగే వైభవ్ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాం. అలాగే మరి ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసినటువంటి మరి ఫ్యాకల్టీకి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మరి సెకండ్ ఇయర్లో కూడా మరి స్టూడెంట్స్ అందరినీ మంచిగా హోల్డ్ చేసి ఇంకా బెటర్ మార్క్స్ మరి వాళ్ళకి వచ్చేలాగా మరి వాళ్ళు ట్రైన్ చేస్తారని మేము నమ్ముతున్నాం. అలాగే మరి డైరెక్టర్ సుధాకర్ గారికి, అలాగే సురేష్ గారికి, ఇంకా మరి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2026 రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభా సివిల్స్ అకాడమీ తరఫు నుండి హెచ్ఈసి విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిందని బోర్డు ప్రకటించడం ద్వారా మా సంస్థ విద్యార్థి సుహాసినికి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావటం అనేది ఆనందంగా ఉంది. అట్లానే ఈ యొక్క విజయానికి దోహదకారిగా ఉన్నటువంటి అధ్యాపకులకు, అలానే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు, ఆ విద్యార్థికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే సుహాసిని సాధించినటువంటి విజయం అనేది ప్రతి విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
చదివే విధానం నుండి చదివినటువంటి కాన్సెప్ట్ని ఆన్సర్ రైటింగ్ రూపంలో ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. మరలా సుహాసిని తల్లిదండ్రులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సివిల్స్ వరకు నాకు అప్పగించండి, సివిల్స్ కొట్టి మీ పాపని ఇంటికి పంపిస్తానని చెప్పడం జరిగింది. అట్లానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి విభాగంలో వైభవ్కి అవుట్ ఆఫ్ 500కి 490 మార్క్స్ రావడం జరిగింది. ఈ వైభవ్ టాప్ 5 ర్యాంకులో ఒకటిగా ఉన్నందుకు వైభవ్ని, ఆ వైభవ్కి కోఆపరేట్ చేసినటువంటి అధ్యాపకులకి, తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు, వైభవ్కి నా యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వైభవ్ ఫస్ట్ ఇయర్లోనే ఆన్సర్ రైటింగ్ విధానంలో ఒక సబ్జెక్ట్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలో అనేటువంటి కాన్సెప్ట్ని చాలా స్పష్టమైనటువంటి విధి విధానాన్ని అతను ఫాలో అవడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు 4th ర్యాంక్ 5th ర్యాంక్లో ఉండుండొచ్చు, కానీ సెకండ్ ఇయర్ రిజల్ట్లో అతను మిగతా ఉన్నటువంటి నలుగురిని తోసివేసి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైభవ్కి మిగతా ర్యాంకర్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఒక 2 మార్కులు 3 మార్కులు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఈ వైభవ్ ఈ సంవత్సర కాలంలో ఆ యొక్క ఎక్కడెక్కడైతే లోపాలు జరిగినాయో అధ్యాపకుల ద్వారా నేను చెప్పించే ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నా. అలానే వైభవ్ కూడా సివిల్స్లో అంటే ఎవరైతే ఐపీయూలో ఆన్సర్ రైటింగ్ విధానంలో మెరుగైనటువంటి ఫలితాలని, మెరుగైనటువంటి విధానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సివిల్స్లో గ్రూప్ 1లో మంచి రిజల్ట్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఈ యొక్క విద్యార్థులు ఫాలో అయ్యారని చెప్పడం జరుగుతుంది. అలానే మా కళాశాలలో మహిళా విభాగంలో వైష్ణవికి 483 మార్కులు రావడం జరిగింది 500 మార్కులకి. తను కూడా మంచి మార్కులు తీసుకుని వచ్చింది. తను కూడా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కానీ అంటే ఏదో ఒక 10 మార్క్స్ అయితే నేను పోయినాయి అని ఫీల్ అవుతూ ఉన్నాను తనకి. కానీ నెక్స్ట్ టైము తన యొక్క కాన్సెప్ట్ని కవర్ చేసుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లో ఏదైనా నెక్స్ట్ ఇయర్ హెచ్ఈసి వచ్చేటప్పటికి స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకుల్లో ప్రతిభా విద్యార్థులే ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఖచ్చితంగా నేను రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మాటగా చెప్తూ ఉన్నాను. వైభవ్ అండ్ అచ్యుత్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, వైష్ణవి కదరా, వైష్ణవి, హారిక వీళ్ళని నెక్స్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకర్లుగా ఐపీ విభాగంలో తీర్చిదిద్దడం ఒకటి. అలానే సివిల్స్లో ఏ విధమైనటువంటి ఇప్పుడు ఆల్రెడీ వర్క్షాప్ని స్టార్ట్ చేసిన ఎగ్జామ్ వర్క్షాప్ని 23వ తారీఖు నుండి ఇప్పటివరకు కంప్లీట్ చేసినటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ని ఎగ్జామ్ రూపంలో నెక్స్ట్ మంత్ 15th వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ వర్క్షాప్ని ప్రారంభించడం జరిగింది. కానీ విద్యార్థుల్ని ఉత్సాహపరచడం కోసం, తల్లిదండ్రులకి సంస్థ చేసేటువంటి కృషిని తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులను అభినందించడం, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మా యొక్క కృషిని ఆలోచించండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలానే ఈ యొక్క విభాగంలో అంటే ఎంపీసీలో వచ్చేటప్పటికి 470 మార్కులకి 263 మార్కులు సాధించడం జరిగింది. మాకు ఇంకొక 3 మార్కులు వచ్చినట్లయితే ఆ ర్యాంకుని మేము కైవసం చేసుకుని ఉండేవాళ్ళం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ని హాసిని శ్రీరూపాకి స్టేట్ ఫస్ట్ తీసుకురావడంలో ఎటువంటి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అలానే ఆ అమ్మాయికి సెకండ్ ఇయర్ విభాగంలో స్టేట్ ఫస్ట్ వచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధమైనటువంటి విజయాలకి దోహదకారులైనటువంటి అధ్యాపకులకి, అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రులకి, విద్యార్థులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే మీ యొక్క కోఆపరేషన్ నాకు ఇలానే ఉండాలని, మరింత విజయాలు సాధించడానికి ఈ యొక్క సంస్థ వేదిక అవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.